వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగుతో చిన్న చిన్న రెసిపీస్ చూపిస్తున్నాను. పెరుగు మిగిలిపోతే మీరు చేయొచ్చు. ఇక్కడ కొన్ని కూరగాయ ముక్కలు ఆనపకాయ, టొమాటో తీసుకున్నానండి. కొంచెం ఆయిల్లో తాలింపు అనేది వేసి వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేగినాక కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేస్తే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన టమాటో, ఆనపకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తము కూడా మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిక్కటి పెరుగులో 2 స్పూన్లు శనగపిండి, కొబ్బరి తురుము కచ్చాపచ్చాగా దంచుకున్నదైనా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిపోయిన తర్వాత సరిపడా ఉప్పు, రాళ్ళు ఉప్పు అనేది వేసాను నేను. ఉప్పు, పసుపు కూడా వేసుకొని మగ్గిపోయిన తర్వాత కారము, పసుపు కూడా వేసుకొని ఈ కొబ్బరి తురుము, శనగపిండి కలిపిన పెరుగుని ఈ విధంగా పేస్టర్లే కలుపుకోవాలి, తరకలు లేకుండా కలుపుకొని ఈ మగ్గిపోయిన కూరలో వేసుకుంటే కూర బాగుంటుందండి. ఎప్పుడు ఒకలాంటి కూరే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని దించేసుకోవటమే. ఇంక పొయ్యి మీద పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కూర బాగా మగ్గిపోయిన తర్వాతనే మనం పెరుగు అనేది వేసాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీలోకి బాగుంటుంది. ఇప్పుడు ఇంకో రెసిపీ. ఇక్కడ కూడా చిక్కటి పెరుగులో బొంబాయి రవ్వ కలుపుకుంటున్నాను అనమాట. కలిపి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసే విధంగా. ఇక్కడ నేను ఓన్లీ బొంబాయి రవ్వ మాత్రమే వేసానండి. పెరుగు వేసిన తర్వాత బొంబాయి రవ్వ కలిపినాక కొంచెం సేపు పక్కన పెట్టాలి. అప్పుడు కొంచెం నాని ఇదిగోండి ఇలాగా కొంచెం గట్టి పడుతుంది అనమాట. బొంబాయి రవ్వ అనేది నాని ఇంకొంచెం లూజ్గా ఏమన్నా ఉంటే ఇదిగోండి నేను ఇక్కడ గారెలు అనేది వేస్తున్నాను. కొంచెం జారుగా కనుక ఉంటే నేను బియ్యం పిండి వేసాను. అలాగే కొంచెం మనవరాలు నానబెట్టి ఇలాగ మిక్సీ పట్టి ఇందులో కలుపుతున్నాను అనమాట. కలిపి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసి బాగా స్మాష్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చేసిన తర్వాత ఈ పిండిలో కలుపుకొని బాగా, ఇది గారెల పిండి ఎలా ఉంటుంది మనకి అలా ఉండాలన్నమాట. ఇందులో నేను ఓన్లీ మరమరాలు మాత్రమే వేసాను. మీకు మరమరాలు లేదు అంటే అటుకులన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాంబినేషన్గా రాడిష్ చట్నీ చేస్తున్నాను. గార్లిక్ కాంబినేషన్గా వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఈ రాడిష్ కూడా వేయించుకొని మిక్సీ జార్లో పచ్చడి చేసుకోవటమే. ఇక్కడ క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ అంత కారం ఉండదండి, అందుకనే పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి పచ్చడి చేశాను. ఇక్కడ గారెలు అనేది వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మనం మినపప్పుతో వేస్తాం చూసారా, అచ్చు అలానే ఉంటుంది గారెల పిండి అనేది. బొంబాయి రవ్వ పెరుగుతో వేసామంటే ఎవ్వరూ నమ్మరు కూడా. చేతికి తడి చేసుకొని ఈ విధంగా కనుక వేస్తే అచ్చు గారెలానే, మినప్పిండి టేస్ట్లానే, మినప్పిండి గారెలానే ఉంటుంది చూడటానికి. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందిలేండి దానికి దీనికి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది. జస్ట్ ఈ విధంగా చేత్తోటే వేసేసుకోవచ్చు గారెలు. ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకొని పచ్చడితో సర్వ్ చేసుకోవడమే. నేను రాడిష్ చట్నీ చేశాను కదా, ఇది ఒక రెసిపీ. ఇవి అసలు బొంబాయి రవ్వ పెరుగుతో చేసాము అని అంటే ఎవరు నమ్మరు కూడాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అచ్చు గారెల పిండి మినపప్పుతో ఏ విధంగా అయితే మనం చేస్తామో అలానే వస్తాయి అన్నమాట. నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక కూర, ఒక గారెలు చేశానమాట పెరుగుతో. చూడండి వేగుతున్నప్పుడు కూడా చక్కగా పొంగి అచ్చు మినపగారెలానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో రెసిపీ. ఇప్పుడు పెరుగు తీసుకొని ఇందులో కూడా బొంబాయి రవ్వ అనేది వేస్తున్నాను. పెరుగు ఏమన్నా గడ్డలుగా ఉంటే మొత్తం కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అట్లు, పునుగులు అనేది వేస్తున్నానండి. ఇది కొంచెం నానిన తర్వాత గట్టి పిండి తీసేసి కొంచెం పక్కన పెట్టాను. ఈ పిండిలో కొంచెం నీళ్ళు అనేది పోసాను అనమాట అట్లకి. ఇందులో సరిపడా ఉప్పు వేసాను. ఈ పునుగుల పిండిలో కూడా ఉప్పు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా రెండిట్లోనూ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు గారెలకి అందులో నేను మరమరాలు పేస్ట్ అనేది యాడ్ చేశాను.
ఇక్కడ జస్ట్ ఓన్లీ బియ్యపిండి, బొంబాయి రవ్వ మాత్రమే వేసుకోవాలి. నేను పునుగుల్లో మాత్రమే బియ్యపిండి వేసాను, అట్లలో బియ్యపిండి వేయలేదండి. కొంచెం గట్టిగా ఉన్నట్టు వస్తాయి. ఇక్కడ చూడండి, పునుగుల పిండిలో వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఎలా కలిపానో అలాగ కొంచెం బియ్యపిండి కలిపేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడా ఉప్పు, కారం వేసేసి ఇలా పునుగుల మాదిరి వేసుకోవాలి. అట్ల పిండిలో ఏంటంటే కొంచెం అట్ల పిండి జారుగా ఉంటుంది కదా, అలాగ కొంచెం నీళ్లు కలుపుకొని సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా మీకు ఇష్టం క్యారెట్, క్యాప్సికమ్ ఇట్లాంటివి ఉన్న ఉంటే వేసుకోవచ్చు. పప్పులేం నానబెట్టకపోయినా అప్పటికప్పుడు వేసుకునే టిఫిన్స్ అనమాట. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు యూస్ఫుల్గా ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి.